నా పేరు మజ్జి శంకర్రావు. నా వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు. నాకు 2003 మే నెలలో నాకు నీరుడి సమస్య ఏర్పడ్డది. ఆ నీటి సమస్య మా అబ్బాయిలకి చెప్పాను. చెప్తే ఇమీడియట్గా ఎంఈపీలో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ డాక్టర్ రాహుల్ గారు నా యొక్క పరిస్థితిని చూసి ఇమీడియట్గా టెస్టులు చేయించడం జరిగింది. ఆ టెస్టుల్లోని నాకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నదని ఆయన చెప్పడం జరిగింది. డాక్టర్ గారు ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని మా అబ్బాయిలతో సంప్రదించడం జరిపారు. వెంటనే మా అబ్బాయిలు నాతో వచ్చి ఇలా నాన్నగారు ఆపరేషన్ చేయించాలని చెప్పగా నేను వెంటనే ఆపరేషన్ చేయించమని మా అబ్బాయిలకు చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టులు అయిన తర్వాత నాకు 5/6/2003లో ఆపరేషన్ చేశారు, ప్రోస్టేట్ ఆపరేషన్ అయిన తర్వాత 14 రోజులు నన్ను హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఆ 14 రోజులు డాక్టర్ గారు ఉదయం సాయంత్రం వచ్చి నన్ను చూడడం జరిగింది. అలాగే స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా నన్ను చూసుకున్నారు. అంచేత క్యాన్సర్ వచ్చిందని ఎవరు కూడా భయపడక్కర్లేదు. ముందు క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఇప్పుడు కూడా మానసికంగా బాధపడకూడదు. ఎందుకంటే మనిషి అయిన తర్వాత క్యాన్సర్ వస్తుంది, ఏదో ప్రాబ్లం మీద మనిషి చనిపోవడం జరుగుతుంది. అది క్యాన్సర్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, గుండెపోటు అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, ఏదో ఒక అనేక రూపాల్లో మనల్ని చావు తీసుకోవడం రెడీగా ఉంది. అంటే చావుకు దగ్గరలో మనం ఉన్నామని భయపడకూడదు. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చిన పేషెంట్ అసలు భయపడకూడదు. లేదా క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ మనకు ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారి సలహా మీదకు మనం అన్నీ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా భోజన విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఎన్నిచేత చెప్తున్నానంటే మనం కారాలు, మసాలాలు ఎక్కువ తినకూడదు. తింటే మటుకు చాలా ఇబ్బంది పడిపోతాం. ఏదైనా సరే ఉడకబెట్టినవి ఎక్కువ తినాలి. తర్వాత మన అలవాట్లలో కూడా చాలా మార్పు రావాలి. ఒకవేళ అలవాట్లు ఎవరికైనా ఉంటే అవి ఇమీడియట్గా మానేసుకోవడం మంచిది. అలవాట్లు ఏంటంటే మద్యపానం, ధూమపానం, కైనీలు, పాన్పరాకులు ఇటువంటివి ఏవి కూడా మనిషికి ఒకవేళ ఉంటే ఇమీడియట్గా మానేసుకోవడం మంచిది, లేకపోతే మరీ మంచిది. ఇదే సంగతి. అంచేత క్యాన్సర్ వచ్చిన వాళ్ళు డాక్టర్ గారి సలహా మేరకు అన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. నేను రోజు కూడా క్యాన్సర్ అయిన తర్వాత రోజుకు 2 ఉడకబెట్టిన గుడ్లు నేను తింటున్నాను. అలా తినడం వల్ల క్యాన్సర్ పేషెంట్కి రోగనిరోధక శక్తి చాలా అవసరం. కాబట్టి క్యాన్సర్ పేషెంట్ రోజుకి 2 గుడ్లు తింటే మంచిది నా సలహా. అది మీ స్తోమత బట్టి ఉంటుంది. తర్వాత డాక్టర్ గారి సలహా మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్లో మనకి ఆ క్యాన్సర్ పెరిగిందా లేదా అనేది అది నిర్ధారణ చేస్తుంది. ఒకవేళ పెరిగితే ఇమీడియట్గా డాక్టర్ గారికి సంప్రదించి ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. నాకు ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయింది, క్యాన్సర్ సిమ్టమ్స్ ఇంకా ఎక్కడ రాలేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఇది మజ్జి శంకర్రావు, క్యాన్సర్ పేషెంట్ మజ్జి శంకర్రావు ఇస్తున్నటువంటి సందేశం.